హైదరాబాద్ పేరుకే విశ్వనగరం అని, ఇక్కడ ప్రజలు అనునిత్యం సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎల్బీ నగర్లోని హైత్ నగర్లో పర్యటించి కుమ్మరికుంట చెరువును సందర్శించారు. ప్రజల రాకపోకలకు అనుగుణంగా చెరువుపై రోడ్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. నేను ఎంపీగా కలిసి సంవత్సర కాలం అవుతుంది. ఏ వాడకట్టుకు పోయినా, ఏ బస్తీకి పోయినా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పేరుకే విశ్వనగరం తప్ప హైదరాబాద్ లో కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు కానీ బస్తీలలో సమస్యలు చూస్తే గుండె తరక్కపోతుంది. రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వర్షాకాలంలో వరదలు వస్తే ఇండ్లు మునిగిపోవడం తప్ప దానికి డ్రైన్లు లేవు. ఇవాళ ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్ కానీ, మన్సూరాబాద్ కానీ, అదేవిధంగా ఆ పక్కకున్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోల్లో మురికి కాలువల, స్టామ్ వాటర్, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, గది చూసే మురిసిపోకండి బాబు. హైదరాబాద్ లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. శ్రీ బృందావన్ కాలనీ, ఆ కాలనీ తరఫున ఇక్కడికి హాజరు అవ్వడం జరిగింది. కాలనీకి నేను ప్రధాన కార్యదర్శిగా, మా కాలనీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారు కాలనీకి ఇక్కడ వచ్చేసాం. మా కనెక్టింగ్ రోడ్డు అంటే దాదాపు ఒక 5 కాలనీలు మా కాలనీ వైగానే వెళ్తాయి. ఎందుకంటే బంజారా కాలనీ కానీ, మధురా నగర్ కానీ, ఈ బ్యాక్ సైడ్ ఉన్న కాలనీలు అన్నీ కూడా అటువైపు ఆ కనెక్టింగ్ రోడ్డు శాంక్షన్ చేయడం అనేది దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నది రోడ్. అది 4-5 సంవత్సరాలు అంటే మామూలు మాట కాదు. బురదలో నుంచి, గుంతలో నుంచి వెళ్ళినటువంటి సందర్భం అది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మాకు హామీ ఇవ్వడం అనేది పెద్ద మాట. కనుక వారికి మేము ఈ కాలనీ తరఫున, మా కాలనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా ఒక్క కాలనీ గురించి కాదు, మేము గతంలో మాట్లాడినప్పుడు కూడా 5 కాలనీల వాళ్ళు ఈ కాలనీ నుంచి వెళ్తారు. హైత్ నగర్ మొత్తం మునిపోయిన సందర్భంలో కూడా మా కాలనీ నుంచే వెళ్ళారు ప్రజలందరూ. కనుక అది చాలా ప్రధానమైనటువంటి రోడ్డును ఈ రోజు గౌరవనీయులైనటువంటి ఈటెల రాజేందర్ గారి ద్వారా ఈ శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు అనుకుంటారంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అంతేకాదు, వారు పోరాట యోధులు. గతంలో కూడా ఎన్ని ప్రతిస్పందనలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా విజయవంతంగా ఈ రోజు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి ఈటెల రాజేందర్ గారు.